అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దీని వాక్యాన్ని చదువుకుందాము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం. వివాదము, అసూయ, అతిశయము ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైన శరీర సంబంధమైన కార్యములు. యేసుక్రీస్తు పుట్టినది మొదలుకొని ఆయన చనిపోయే వరకు యూదులు ఈ కార్యములతోనే ఆయనను శ్రమపెట్టారు, సిలువ వేసి చంపారు. విశ్రాంతి దినము, ఉపవాసము, స్వస్థత మొదలైన వాటి విషయాలలో యూదులు ఎప్పుడూ ఆయనతో వివాదములు పెట్టుకునేవారు. గొప్పవారు మొదలుకొని సామాన్య ప్రజల వరకు అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు అధికారులు, యాజకులు ఆయన యందు అసూయపడ్డారు. ఒక దాసుడుగాను దరిద్రుడుగాను ఆయన ఈ లోకంలో ఉండుట చూచి ఆయనను తృణీకరించి అవమానించి ఆయన మీద అతిశయించారు. వీటన్నిటి అంతము శిలువ మీద ఆయన మరణము. యేసునందు విశ్వాసముంచిన మనము అవిశ్వాసులతో ఎప్పుడూ వివాదములు పెట్టుకోకూడదు. మనకన్నా ఉన్నత స్థితిలో ఉన్నవారిని చూచి అసూయ పడకూడదు. దేవుడు మనకు ఇచ్చిన ఆశీర్వాదములను బట్టి అతిశయించకూడదు. ఇవి ఆయనకు ఇష్టమైన కార్యములు. ఇటువంటి కార్యములు చేయనట్టు దేవుడు మనం దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. వివాదములు, అసూయలు, అతిశయములు మా యొద్ద నుండి తీసివేసి ఎల్లప్పుడూ మమ్ములను మేము తగ్గించుకున్నట్లు అనుగ్రహించమని, ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.